నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, ఒక తెలంగాణలో కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి కూడా ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది అని ఉలిక్కిపడి చూసిరు. నేను చెప్తుందంటే ఏంటో అర్థమవుతుంది కదా, కోవా బన్ గురించి. అది ఆ కోవా బన్ రచ్చ ఎంతకెక్కిందో కూడా చూసినాం. నిజంగానే దాంట్లో సబ్జెక్ట్ ఉందా, మ్యాటర్ ఉందా? అసలు కోవా బన్లో కోవా ఉందా లేదా చర్చ పెట్టినా బాగుంటుందేమో, కానీ ఈ కోవాకి హలాల్కి ఏంటి సంబంధం? నిజంగానే దీని గురించి ఎవరన్నా విడమర్చి చెప్తేనేమో నోటికి ఎంత మాట వస్తే అంత మాట సదరు వ్యక్తులు మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు క్లారిటీ ఏందో డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఏంది మేడం, అసలు నిజంగా నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా? కోవా బన్ సరే, దాంట్లో ఏమైనా ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలంటే ఇంత కోవా ఉందా రవ్వ ఉందా అని మాట్లాడుకున్నా బాగానే ఉంటుంది. కానీ నాకు ఇక్కడ అర్థం కానిది ఒకటి ఏంటంటే, ఫుడ్ జిహాదీ ఇన్ని కూడా నేను పక్కన పెడతా. ఫస్ట్ ఈ కోవా బన్లోకి హలాల్ ఎందుకు వచ్చిందని నాకు అర్థం కాలేదు చూస్తుంటే. నాకు ఫస్ట్ ఇది క్లారిటీ చెప్పండి. ఏం లేదండి, ఒక కుక్కని చంపాలంటే కుక్కని చంపితే కుక్కని ఎందుకు చంపావు అంటారు. అది పిచ్చి కుక్క కాబట్టి చంపాను అంటే ఒక మద్దతు లభిస్తుంది, నమ్ముతారు జనాలు. అందుకని మంచి కుక్కను కూడా దానికి పిచ్చి వచ్చింది అని చెప్పి పిచ్చి కుక్కను చేసి తను చంపిన దానికి ఒక నేను కరెక్టే చేశాను అని అనిపించుకోవటం కోసం ఎంత గొప్ప పని చేసింది. పిచ్చి కుక్కని చంపి ఎంతమందిని రక్షించింది ఈవిడ, ఎంతమందిని కరిచి ఉంటుంది ఈ కుక్క. ఈమె మన పాలిట దేవత అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్టోరీ మొత్తం బయటకు వచ్చింది తప్పితే ఇది వేరే ఏమీ కాదు. మన ఉనికి కోసం పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు ఏ గంగలో కలిసినా పర్వాలేదు, వాడి పెళ్ళాం పిల్లలు వాడు తిండి లేక చచ్చిపోయినా పర్వాలే, వాడి జీవనోపాధికి ఏమైనా అయినా పర్వాలా, కానీ మనకేవో ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. ఆశయాలు కాదు ఇక్కడ, ఆశలు ఆకాంక్షలు. ఈ ఆశలు ఆకాంక్షల కోసం ఇవాళ జర్నలిజం కొత్త పొంతలు తొక్కింది. మీరు జర్నలిజం అనకండి, మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎవరో చిల్లర మల్లర మాట్లాడరని జర్నలిజం అనే దాన్ని దీంట్లోకి లాగకుండా సబ్జెక్ట్లోకి ఎందుకు అని అంటే లేదు, మీరు నమ్మండి, మీరు చెప్పండి నిజమా, ఇందులో వాస్తవం ఉందా? నిజంగా జర్నలిజం అని అంటే నేను చెప్తాను వినండి. ఇవాళ వాళ్ళేదో మాకు వేదిక ఉంది కాబట్టి మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడతాము అని అంటే, ఇన్నేళ్ల కాలంలో ఏ జర్నలిస్ట్ అయినా గింత చిల్లర మల్లర పనులు చేయంగా మీరు చూసిరా? చూడలేదు. మరి ఇవాళ ఇది ఏంది అని ప్రశ్నిస్తున్నందుకు మళ్ళీ మీదికెళ్ళి జర్నలిస్టులనే బండబూతులు మాట్లాడుతుంటే మరి ఎవ్వరు నన్ను ఏం చేస్తారో, వాళ్ళ సంగతి చూస్తా వీళ్ళ సంగతి చూస్తా అంటే ఏం చూస్తారు సంగతి? ఇవాళ అది వాస్తవమా కాదా? నిజంగానే హిందూ సాంప్రదాయాన్ని కాపాడడానికి అందరము పాలు పంచుకుంటాం. ఎవరు దాన్ని ఏమో ఇది చేయడానికి లేదు. వాళ్ళు ఎవరో వచ్చి ఇది చేస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్ కదా. ఇందులో జనాలకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, సరైన దిశలో పోలేదేమో అనిపించింది. అంటే మీన్స్ అసలు ఆ కోవాకి అది కీమానా కోవానా? అది కోవా. మరి కోవా అంటే హలాల్ ఎక్కడొచ్చింది? అంటే ముస్లిం అనే వ్యక్తి అక్కడికి రాకూడదా? అంటే ముస్లిం వచ్చిండు కాబట్టి ఇప్పుడు ఒక వితండవాదమైన ఒక ప్రశ్న ఉంది. మనం పోయి మసీద్ దగ్గర కొబ్బరికాయలు అమ్మగలుగుతామా? మనం పోయి పూలదండలు ఏంటివో చెప్పిండ్రు కదా. నాకు ఎక్కడ ఒక పొంతన కనిపించట్లేదు. నాకు ఫస్ట్ క్లారిటీ, నాకు ఇక్కడ హలాల్ అనే ముచ్చట ఎందుకు వచ్చింది? అసలు అతను కోవా అమ్ముకుంటున్నాడు, సరే ఫుడ్ పాసిపోయిందా, పురుగులు పడ్డాయా అనేది సెకండరీలో మాట్లాడదాం. ఫస్ట్లో హలాల్ ఎందుకు వచ్చింది అక్కడ? నేను అందుకే చెప్పింది, అది ఆ బన్నులు పాడైనవి, మెత్తమెత్తగా అయిపోయినాయి, వాసన వస్తున్నాయి, ఘాటైన వాసనలు వచ్చినాయి, ఇవన్నీ మాట్లాడితే దానికి అంత సాంద్రత రాదు. అందుకోసం ఏం చేశారు అంటే ఈ హలాల్ అనే మాటని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే, ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పాల్సింది ఏంటి అంటే, హలాలు ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, హలాలు చేసే పదార్థాలు ఏంటి, అవసరం లేని పదార్థాలు ఏంటి అని మనం చూసుకుంటే మాంసాహారం దగ్గర మాత్రమే హలాల్ చేస్తారు. అసలు కొంతమంది హిందువులు కూడా హలాల్ చేసిందే కావాలని అడుగుతారు. ఎందుకు? రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ మేకను కానీ కోడిని కానీ కోసినప్పుడు
దానిలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేసేయాలి. ఆ బ్లడ్ బయటికి రాకపోతే లోపల గడ్డ కట్టేసేస్తే అంటే గట్టిగా అయిపోతే మాంసంతో పాటు అది కానీ వండారు తిన్నారు అంటే గనక అది పాయిజన్ అవుతుంది. అందుకని ఏం చేస్తారు అంటే చాలామంది ఇది తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అనేది వేరు విషయం, కానీ కొంతవరకు పట్టుంచి ఇలా పట్టుకుంటారు, లేదు అంటే ఒడ్డుకు పెడతారు. పెడితే దాని లోపల ఉన్న బ్లడ్ అంతా బయటికి కారిపోతుంది. మేకది కానివ్వండి, కోడిది కానివ్వండి. అదేం చెప్తారు అంటే వాళ్ళు ఈ సైంటిఫిక్ రీజన్ చెప్పకుండా ఆ రక్తాన్ని దేవుడికి తర్పణిస్తున్నాము అనుకుంటారు. ఇప్పుడు మీరు కొంతమంది ఎల్లమ్మలకి వాటికి కూడా గంగానమ్మలకి గ్రామ దేవతలకి కూడా పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తారు అంటే వంచుతారు. ఆ బ్లడ్ దారలాగా కారాలి. ఆ దారలాగా కారితేనే నైవేద్యం, రక్తం తర్పణ చేస్తున్నారు. అంటే దీని వెనక ఉద్దేశం ఏంటి అంటే మనము తినే ముందు దేవుడికి పెట్టి, ఇప్పుడు ఇళ్లల్లో పూజలు చేసేవాళ్ళు కూడా ఏదైనా వండగానే ఫస్ట్ ఏం చేస్తారు, ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడి ముందు పెడతారు. అదే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయారనుకోండి, పెద్దలకు పెడతానంటారు. ఇక్కడ తెలంగాణలోనూ పెడతారు, ఆంధ్రాలోనూ పెడతారు, దేశమంతా పెడతారు. అవి ఏం చేస్తారు, సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు పెడతారు అక్కడ ఆంధ్ర సైడ్. ఇక్కడ పిత్రమాసకు దసరా అప్పుడు అది పిత్రమాస పక్షం అని ఉంటుంది. ఒక 15 రోజుల పాటు చేస్తారు. పక్షాలు అంటారు. ఎవరికి వీలైనప్పుడు వాటిని పీడ రోజులని కూడా అంటారు. ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి అక్కడ తర్పణ చేస్తారు. పెట్టి ఆ నైవేద్యం పెట్టేసేసి కొంతమంది ఏమో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు తింటారు, ఇంకొంతమంది ఏమో కాకులకి వాటికి పెడతారు. ఇది ఎవరి ఇంట్లో ఎవరికి అలవాటైన పద్ధతిలో వాళ్ళు ఈ పద్ధతులు ఆచరిస్తారు. ఇది హలాల్ అంటే. ఈ అనేటప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు అల్లాహు అక్బర్ అని చెప్పి చదివి హలాలు మామూలు వాళ్ళు చేయరు, ముల్లాలు చేస్తారు. ఈ ముల్లాలు చేసేటప్పుడు ఏం చేస్తారు, ఆ ముల్లాల దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు కొంతమంది హోటల్స్ నడిపేవాళ్ళు నాకు తెలుసు. ఒకప్పుడు నా చిన్నప్పుడే నేను చాలా ఆశ్చర్యంగా చూశాను. ఆవిడ ఒక 10 కిలోమీటర్లు వచ్చేది. మా ఊర్లో కోళ్ళు కొనుక్కొని వాటిని తీసుకొని ఆ ముల్లా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇచ్చి హలాల్ చేయించుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళ హోటల్లో, వాళ్ళు రోడ్డు పక్కన హోటల్ అనమాట, అంటే హైవే మీద వెళ్ళే లారీలు బస్సులు వాళ్ళు ఆగి తినేవాళ్ళు అక్కడ. అయితే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా ముస్లిమ్స్, ఇది దేవుడికి పెట్టిందేనా అంటే, హలాల్ చేసిందేనా అంటే దేవుడికి ఇచ్చిందేనా అని నమ్ముతారు. అది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి కోడిగుడ్డు మీద ఏకలు బీకేవాళ్ళు దేవుడు వచ్చి తినగా మీరు చూసారా, ఇవన్నీ అనవసరం. వాళ్ళ నమ్మకం. అయితే ఇది మాంసానికి సంబంధించి మాత్రమే హలాల్ చేస్తారు. ఇది హలాల్ ఓకే. కాకపోతే ఇక్కడ ఇది కీమానా కోవానా? కోవా అమ్మ, వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు కీమా పెట్టి 10 రూపాయలకి కీమా కూడా ఇస్తారా? మరి అసలు కోవానే రాదని ఆవిడ చెప్తుంటే మీరు ఇప్పుడు ఇక్కడ హలాల్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే అది నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇందాక నుంచి నేను అదే మొత్తుకుంటున్నా మీతో. నేను చెప్పేది కరెక్ట్ అని నమ్మించటం కోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్నప్పుడు ఇంకో 10 అబద్ధాలు ఆడాలి. అక్కడ అసలు అది బన్ను ఒకవేళ పాడై ఉండొచ్చు, దానిలో లద్దె పురుగులో ఏవో పురుగులు ఉన్నాయని చెప్తున్నారు, మొక్క పురుగులో ఏవో ఉన్నాయని చెప్తున్నారు. ఆ పురుగులు కూడా ఉంటే ఉండొచ్చు, నేనేమి పురుగులు ఉండని వాళ్ళు అమ్ముతారు అని నేను చెప్పను. అలాంటప్పుడు ఏ వ్యక్తికైనా చూసుకున్నప్పుడు దానిని తిరస్కరించే హక్కు ఉంటుంది. ఏంటిది ఉంది, నేను డబ్బులు ఇవ్వనంటే అతను ఏం చేస్తాడు? ఇప్పుడు అదేమి తిరణాల్లో జాతరల్లో అక్కడికక్కడే తింటారు. పిల్లోడు బాగాలేదన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్న ఊరుకుంటాడా? ఇప్పుడు అంటే ఇక్కడ చూసుకోకుండా తింటున్నారు కదా, ఇక్కడ పిల్లలు కదా, బాగా వాళ్ళ విషయం అవుతున్నాయి కదా, వాళ్ళ బాడీస్. 5,000 మంది అనారోగ్యం పాలయ్యారు అంటే ఇప్పుడు అక్కడికి 1.5 కోటి మంది జనాలు వచ్చారు. 1.5 కోటి మందిలో ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు? మీరు చెప్పే లెక్క ప్రకారమే. ఒక్కడే అమ్మలేదు కదా, ప్రతి మనిషి వారం రోజుల పాటు 5,000 బన్నులు అమ్మారని లెక్క. 5,000 బన్నులు అమ్మితే అక్కడ బోలెడు మంది బన్నులు అమ్మారు. మరి ఈ వ్యాపారమే తప్ప, ఈ ఒక్క వ్యక్తి చేసిందే తప్ప? ఇది తేలాలి ఫస్ట్. అసలు
అయితే మరి ఇంతమంది చేస్తే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా బోలెడు మంది కోవా బన్నులు అమ్మేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, సెక్రటేరియట్ ముందే ఉన్నాడు ఒక అతను, చిన్నపాటి బండి పెట్టుకొని, బండి కూడా కాదు అది, ఒక టెంపో ట్రావెల్ లాంటిది ఒకటి పెట్టుకొని, అతనేంటి ఎవరన్నా కోవా అమ్ముకునే వాళ్ళకు కూడా ఇస్తాడు, కోవా లార్జ్ స్కేల్లో కూడా ఇస్తాడు అతను. ఎందుకంటే హోల్సేల్ తీసుకొని రీటైల్ చేసుకుంటారు. ఎవరన్నా వచ్చి సైకిల్ వాళ్ళు వచ్చి అన్న మాకు ఇన్ని బన్నులు కావాలి, ఇంత కోవా కావాలంటే ఇస్తాడు. వాళ్ళు వేరే చోటకి వెళ్ళి అమ్ముకుంటారు. అన్ని చోట్లకి ఇతను ఒక్కడే వెళ్ళి అమ్మలేడు కదా. అతనికి 60 బర్రెలు ఉన్నాయంట కర్నూలు అవతల. 60 బర్రెలది ఇంట్లో కోవా చేస్తారు, పాలు అమ్ముతారు, ఇంటి దగ్గరే కోవా అమ్ముతారు, కోవా చేసుకోవాలనుకునే వాళ్ళకి పాలు అమ్ముతారు, రకరకాలుగా అమ్ముతారు. అతను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నానని చెప్తున్నాడు. ఇది కోవా స్టోరీ. ఇప్పుడు ఈ వలి దగ్గరకే వద్దాం. ఈ వలి వాళ్ళ నాన్న 50 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. మరి ఈమె చెప్పిన సిద్ధాంతం ప్రకారం అక్కడ హిందువులకి మాత్రమే అమ్ముతున్నారు, ఆ హిందువులు కూడా పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు, జనాభా కంట్రోల్ చేయటం కోసం చేస్తున్నారు, ఇలాంటి రకరకాల మాటలు వచ్చినాయి ఈ ఫుడ్ జిహాదీ కదా. అయితే వాళ్ళు కూడా చూసినట్టున్నారు. చూసి నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఊర్లో వాళ్ళకి హిందువులే సపోర్ట్ చేసి మాట్లాడారు. అవును, కట్టెల మండి అతను కార్పెంటర్ అట, మా దగ్గర మేము కోవా తీసుకొని కట్టెలు ఇస్తాము, నేను చిన్నపిల్ల ఉన్నప్పటి నుంచి కూడా నేను తింటూనే ఉన్నాను. రెండోది మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు కూడా మా అక్క చెల్లెలు కూడా తిన్నారు. సో మాకెక్కడ కూడా ఈ 50 ఏళ్లలో కూడా ఎవరు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యింది లేదు, వాళ్ళు అందులో ఏదో కలిపి పెట్టింది లేదనేసి ఆ వెలుగోడు అనుకుంటా ఊరు, నాకు తెలిసిన నంద్యాల అవతల వెలుగోడు, ఆ గ్రామస్తులు అతనికి సపోర్ట్ ఇచ్చారు. నిజంగా 50 ఏళ్ల నుంచి బిజినెస్, చిన్న చిరు వ్యాపారులు వాళ్ళు ఇక్కడే కాకుండా అక్కడ 4 జిల్లాల్లో కూడా, కడప లేకపోతే అటువైపు మొత్తం కూడా వాళ్ళు సేల్ చేసుకుంటారట. సొంత గ్రామంలో మద్దతు ఉండదు. జనరల్గా ఎవరైనా తప్పు చేసిరు అనుకోండి, బాగా టైంకి బాగా పట్టుకున్నారు, వీడిని చాలా రోజులు చూస్తున్నాం, వీని కథ ఏందో, వీడు మోసం ఏందో, ఇప్పటికైనా వీనికి ఇప్పుడు దొరికాడు, భలే దొరికాడు అంటారు కదా. ఆడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు, అంటే పిల్లలు ఒక 7 years వాళ్ళు ఉన్నారు, 10 years వాళ్ళు ఉన్నారు, కరెక్టే కదా. వాళ్ళు అంటారు కదా అబ్బాయి వీడు ఎంత మోసమే అని. కానీ వాళ్ళు అక్కడ గ్యాస్ మీద కూడా వండే స్తోమత కూడా లేదు, వాళ్ళు కట్టెల పొయ్యి పెట్టుకొని అమ్ముతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా అతను ఏదో కలిపితే 50 ఏళ్ల నుంచి వాళ్ళు చిరు వ్యాపారం చేసుకుంటున్నారు కదా, ఊర్లో వాళ్ళు మద్దతు ఇస్తారా? అసలు చిరు వ్యాపారం అని కూడా అనకూడదేమో, చిరు వ్యాపారం కూడా కాదు, సేల్స్ మ్యాన్ అంతే సేల్స్ మ్యాన్. ఎందుకంటే పోని కలిపాడే అనుకుందాం, ఇతని వెనక ఒక పెద్ద నిషేధించబడిన ఒక గ్రూపుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని ఆమె చెప్తున్నారు. టెస్ట్కి పంపించారు? లేదు, ఆగండి మీరు, ఈ ఫుడ్ని టెస్ట్కి పంపించలేదు, అది ఎప్పుడో గోయింది కొట్టేసింది, దాని గురించి ఇంక మాట్లాడుకోవడం అనవసరం. ఇప్పుడు స్టోరీ ఎక్కడికి వచ్చిందంటే ఇతని వెనక కేరళలో నిషేధించబడిన ఒక ముస్లిం గ్రూప్ ఉంది అని ఈవిడ తేల్చారు. అయితే ఏం జరిగిందంటే అక్కడ ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను ఇతనికి మద్దతు పలికాడు. ఎవరికి? వలికి మద్దతు పలికితే, చూసారా నేను చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఏంటో చూసారా, ఎవరు వాళ్ళ వెనకున్నారో పట్టించాను చూసారా అన్న విజయ గర్వంతో మాట్లాడుతుంటే మనకి నవ్వు వస్తుంది. ఎందుకంటే అసలు నిజంగా అతను ఒక నిషేధిత సంస్థకి అతని వెనకే ఉండుంటే అతని తెలివితేటలు అలా ఉండవు. అతనికి తెలివి లేదని ఎప్పుడు తెలిసింది మనకి? నీ ఆధార్ కార్డు ఏది అన్నప్పుడు నీ అక్రిడిషన్ కార్డు ఏది అని ఆ పిల్లోడు ఆ అబ్బాయికి వలి కనుక అడిగి ఉన్నట్లయితే నిజమే వీడికి చాలా తెలివితేటలు ఉన్నాయి, వీడు మోసమైన వ్యాపారం చేయటమే కాకుండా బాగా బెదిరించడం కూడా వచ్చిందని మనం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. వాడు అడిగి ఉండాల్సింది కదా. మరి వలి తెలివి ఉంటే అడిగేవాళ్ళు. ఆధార్ అడుగుతున్నావు కదా, నీ అక్రిడిషన్ కార్డు ఏది, అసలు నీ ఆధార్ కార్డు ఏదేనండి, నేను ఫోన్లో చూపించవచ్చు, అది వేరే విషయం. కానీ ఫోన్లో అతని దగ్గర ఫోన్ ఉంది కానీ ఫోన్లో పెట్టుకోవచ్చు అన్నంత తెలివి కూడా లేదు అతనికి. ఎవరికి పడితే వాళ్ళకి కూడా ఆధార్ ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఆల్రెడీ మనది అది గోప్యమైన సమాచారం ఆధార్ అనేది, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకి దాన్ని చూపించొద్దనేది మనకి హెచ్చరిక లేదు.
అని ఎక్కడ చెప్తున్నారు. కనిపించిన వాళ్ళు అడగగానే చూపించాల్సినంత ఇది కూడా లేదు కదా. లేదని చెప్తున్నారు. అయినా వీళ్ళు అడిగారు, ఆ అబ్బాయి నా దగ్గర లేదు అన్నాడు. కానీ అతను ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోకపోతే పెద్ద తప్పు కాదేమో, కానీ ఒక జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు అయితే జేబులో పెట్టుకోవాలిగా. ఎందుకు పెట్టుకోవాలి మరి? ఉండాలి కదా. ఉండాలిగా. సరే, ఇప్పుడు అతనికి ఆ సంస్థ అతను అందుకే అతను మద్దతు పలకటానికి వస్తే ఇతను కూడా అతను మద్దతు తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నేనేమంటా అంటే ఇవాళ అతను నడి సముద్రంలో ఉన్నట్టుంది వలి పరిస్థితి. ఇప్పుడు అక్కడ బిజినెస్ చెడగొట్టారు. అయితే అక్కడ అవ్వగానే వాళ్ళు లెక్క ఏంటి అంటే శ్రీశైలం వెళ్ళాలని. దీని తర్వాత నెక్స్ట్ అయితే శ్రీశైలంలో కూడా మమ్మల్ని బిజినెస్ చేసుకోకోకుండా అక్కడ బిజినెస్ పోయింది, ఇక్కడ బిజినెస్ పోయింది అని వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడు నాగబాబు గారు వచ్చి ఒక 25,000 వాళ్ళకి మద్దతు పలికి ఇచ్చారు. ఏంటి అంటే ఇమ్మీడియట్గా నువ్వు నష్టపోయాను అనుకునే దాని గురించి నువ్వు బాధపడకు, కొంచెం 4 రోజులు స్వస్థత పడిన తర్వాత నువ్వు బిజినెస్ చేసుకో అనే ఉద్దేశంతో. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇందులో, సారీ, మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మధ్యలో అడుగుతుంటే మేడం చెప్తుంటుంది మన అనవసరంగా మీరు ఇంటరప్ట్ అవుతారు కానీ కొన్ని క్వశ్చన్స్ వల్ల. ఇప్పుడు అతను ఎవరో పలికితే చూసినారా వాళ్ళు నిషేధిత ఇది కాబట్టి నేను ఇంత ఇన్వెస్టిగేట్ చేస్తానన్నారు. మరి ఇప్పుడు నాగబాబు మద్దతు పలికిండు కదా. ఇప్పుడు నాగబాబుకి అండ్ ఆ నిషేధిత సంస్థకి అండ్ ఇప్పుడు ఈ వాళ్ళకి ఈ ట్రయాంగిల్ ఏమన్నా నడుస్తుందా అంటే ఆ డౌట్ కూడా పడాలి కదా. పడాలి. ఇప్పుడు నాగబాబుని కూడా క్వశ్చన్ చేయాలి, ఎమ్మెల్సీ నాగబాబు గారిని క్వశ్చన్ చేయాలి. ఎన్ఐఏ తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దానిపైన లోకేష్ కూడా కలుస్తారట. లోకేష్ గారు పెట్టారు, ట్వీట్ పెట్టారు, నేను త్వరలో నువ్వేమి భయపడక్కర్లేదు, ఇది మనకి కులాలు మతాలకి సంబంధం లేని సమాజం మనది, మీరు ధైర్యంగా ఉండండి, నేను వీలు చూసుకుని వచ్చి మిమ్మల్ని కలిసి మీ కోవా కూడా తింటాను అని చెప్పి ట్వీట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ లోకేష్కి అండ్ ఇప్పుడు ఆ నిషేధిత సంస్థ అతనికి బిహైండ్ ఏమైనా లింకులు ఉన్నాయా అంటే వీళ్ళు రాష్ట్రాలను పాడు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మరి తెలిసి కూడా అంటే తెలియక మాట్లాడుతున్నారా అంటే ఏమనుకోవాలి అంటే వాళ్ళ తెలివిగల్ల వాళ్ళు చెప్తున్న దాంట్లో అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిందంటే నేను ఇందాక అన్నానే, ఒక అబద్ధం ఆడితే అబద్ధాన్ని ముందే సరే పొరపాటు అయిపోయింది అంటే అని చేతులు దులిపేసుకుంటే ఏ గోళ ఉండదు. కాదు, నేను పొరపాటు అయిందని ఒప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను ఇది కావాలని చేశాను అని మనసులో అనుకుని దాన్ని కాపాడుకుంటానికి ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని నిజం చేయటం కోసం ఇంకొక అబద్ధం ఆడుతున్నట్లుగానే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఇది నేను ఎన్ఐఏకి ఇచ్చేసాను. ఎన్ఐఏ ఎందుకు మరి అరెస్ట్ చేయలేదు? ఈ కేసు వివరాలన్నీ ఇచ్చేసాను నేను. ఇచ్చేసిన తర్వాత అసలు ఈ నిషేధిత గ్రూప్ ఇతనికి ఏంటి సంబంధం తేల్చమని ఇచ్చాను. అతనికి సపోర్ట్ గా వీడియోలు చేసిన వాళ్ళందరి సంగతి కూడా ఎన్ఐఏ చూస్తుంది అని చెప్పి ఇది తర్వాత చూద్దాం. మన అందరం తీసుకుపోయి ఎన్ఐఏ తర్వాత కానీ ముందు ఇప్పుడు ఎన్ని రోజులైందండి చర్చ జరగబట్టి? అసలు ఎన్ఐఏ ఎందుకు ఇప్పటి వరకు మరి స్పందించలేదు? నిజం ఉంటే ఇంతకీ ఆ కోవా ల్యాబ్కి పంపించిరా? కోవాలో ఏముంది? ఇన్ఫర్టిలిటీకి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయినా? నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడాల్సినవి. అవును, విషం అది అసలు విషము ఏమో కలిపిరు. దానివల్ల ఆడోళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తలేదు, మగవాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ వచ్చేవి అవి పోతున్నాయి. అందువల్లనే ఫర్టిలిటీ సెంటర్లు పెరిగినాయి. ఫర్టిలిటీ సెంటర్లల్లో డోనర్స్ ఎవరు ఉంటున్నారని అంటే నేను చెప్పదలుచుకుంది డోనర్స్ ఓన్లీ ముస్లిమ్స్ లేరు. అనవసరంగా ఇప్పుడు ఎవరన్నా పాపం సంతానం లేక ఫర్టిలిటీ సెంటర్లకు పోతుంటే కనీసము వద్దమ్మా ఫర్టిలిటీ సెంటర్లకు కాకుండా వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ చేయగలిగే స్థాయి ఉంటే ఇవ్వాలి తప్ప ఈరోజు వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ చేసిరు కదా. ఓహో, ఎవరికన్నా సపోజ్ ఏదన్నా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు కూడా తల్లులు కావాలనుకుంటారు, డోనర్ ఎగ్స్కి ఎందుకు పోతారు? ఏజ్ బారైనా కొందరికి 25-30లో కూడా ఏఎంహెచ్ లెవెల్ ఎగ్స్ ఉంటుంది లో. ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ చాయిస్గా గో ఫర్ ఎగ్స్, డోనర్ ఎగ్స్. ఇప్పుడు ఈ డౌట్ పెడితే ఇప్పుడు నువ్వు ఇక్కడ హిందూ ముస్లిం మతద్వేషాలు, నేను డోనర్ ఎగ్స్ పోతే నాకు ముస్లిం ఎగ్సే వస్తాయా? ఇది చిన్నదే సమస్య అనుకుంటున్నా కానీ చాలా చాలా పెద్దగా ఏదో ఉందంటే చుడుతున్నారు. ఇప్పుడు తప్పుని ఒప్పు చేసుకోవటం కోసం మరిన్ని తప్పులు చేస్తూ దీనిలో ఎక్కువ అనుమానాలు సమాజంలోకి తీసుకొస్తున్నారు. అందుకే దీనికి సాధ్యమైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిలికి గాలివాన అవటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ కుటుంబాలు పేద కుటుంబాలు 50 సంవత్సరాల నుంచి
వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళకి ఇళ్ళు కూడా లేవు కొంతమందికి. కనీసం ఆ రేకులు పోతే రేకులు వేసుకోవటం కూడా అవ్వట్లేదు వాళ్ళకి అని చెప్పి ఆ ఊరు వాళ్ళు చెప్తూ ఉంటే మనకే బాధ అనిపిస్తుంది. అరే ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉన్నారా, ఇంత పేదరికం ఉందా అని మనకు బాధ అవుతుంది. కానీ కొంతమందికి మట్టుకు వాళ్ళు మైనారిటీలు కాబట్టి, వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు అలానే ఉండాలి అన్న ఆలోచనలకు తీసుకెళ్ళిపోవటం ఇది నిజంగా చాలా క్రూరత్వం. అయితే నేను ఒకటి అడుగుతున్నాను, నిజంగానే ఇది ఇలాంటి వాటి వల్ల జరుగుతుందా, లేకపోతే అంటే ఒక డౌటు వ్యక్తం అవుతుందేమో అనిపిస్తుంది. ఈ ఫుడ్ జిహాదీ, ఈ లవ్ జిహాదీ, దీనివల్ల ఆడపిల్లలు చాలామంది ఎంత ఘోరంగా ఇదవుతున్నారు అనేది. రెండోది ఇప్పుడు ఈ ఫుడ్ జిహాదీ అనేది ఈరోజు రేపు స్విగ్గీలలో ఫుడ్, ఇప్పుడు అదే కదా చెప్తుంది మీకు, స్విగ్గీలలో జొమాటోలలో మీరు రోడ్ సైడ్ కొనుక్కొని తిన్న ఫుడ్లో ఇదంతా కూడా జరుగుతుంది అనేది ఒక డౌట్ వ్యక్తం చేసిరు. నిజంగా ఇది జరుగుతుందా? ఇది జరుగుతుంటే మన దేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, రాష్ట్రానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. ఇంత కండ్లు మూసుకొని అయితే జరుగుతుందా? ఒకటండి, నన్ను అడిగితే ఏం చెప్తా అంటే అసలు అవుట్ సైడ్ ఫుడ్ మంచిది కాదు అని చెప్తాను. అవును, ఓకే, అవును. ఒక 40 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం, అది ఇది కాదంటే ఒక 20 సంవత్సరాల క్రితం అసలు అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఏంటో తెలియదు కదా. ఎప్పుడన్నా మరీ ఏదన్నా అనుకుంటే హోటల్కి వెళ్ళి తినడం మాత్రమే ఉంది. ఆ హోటల్కి వెళ్ళి కూడా ఎవరు తినగలిగేవాళ్ళు? ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని, పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. మామూలు వాళ్ళు ఎవరికి అసలు హోటల్ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు కదా. ఆ రోజు నుంచి పోయి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు హోటల్కి వెళ్ళి తింటున్నారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, ఒకళ్ళు రోడ్డు పక్కన తింటే, ఒకళ్ళు కాస్త కూర్చుని తినే హోటల్లో తింటే, కొంతమంది స్టార్ హోటల్లో తింటున్నారు. అసలు ఈ ఫుడ్ నాకు మంచిదా కాదా అని తేల్చుకోలేనంత వ్యక్తిగతంగా తేల్చుకోలేని వ్యక్తులు ఉన్నారంటే నేనైతే నమ్మను. అయితే నాకు పెద్ద డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫుడ్ జిహాదీ అంటున్నారు కదా, మా ఊర్లో ఆల్మోస్ట్ మా చిన్న పల్లెటూరులోనే ఒక 600 ఓట్ బ్యాంక్ ఉంటుంది అంతే. ఆ ఊర్లో ఆల్మోస్ట్ ఒక ఎంత లేదన్నా ఒక క్లోజ్ టు ఒక 10 మెంబర్స్ అన్న పిల్లలు లేకుండా ఉన్నారు. మా ఇంట్లోనే మా సొంత పెద్దమ్మ కూడా లేకున్నారు. ఇది ఎప్పుడు ఒక 40 years బ్యాక్ వేసుకుందాం. ఓకే, అంటే ఈ ఫుడ్ జిహాదీ వల్లనే పుట్టలేదా అంటే డౌట్. అంటే ఈ ఫుడ్ జిహాదీనేనా అంటున్నాను. కాదండి, సంతానలేమికి 100 కారణాలు ఉంటాయి. భర్తలో ప్రాబ్లం ఉండొచ్చు, భార్యలో ప్రాబ్లం ఉండొచ్చు, అది తిండి వల్లే వస్తుంది అని అనుకోవటానికి ఎక్కడ రాసి పెట్టలేదు. కాకపోతే ఈ బయట ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అదే చెప్తుంటారు. ఇంట్లో మదర్స్ అందరు కూడా చెప్తుంటారు. మాలాంటి వాళ్ళకు కూడా బయట ఫుడ్ చెడ్డదని తెలిసిన సమ్ టైమ్స్ అది వండుకోచేత కాదు, టైము కుదరదు. ఏ సండేనే వస్తే సరే బిర్యానీ తిందామనేసి, నిజంగానే అందులో ఏమేసి వండుతున్నాడు, ఏమేసి చేస్తుండు, మన కాడికి వచ్చేసరికి టేస్ట్గా ఉందా లేదా అని చూసుకొని అయితే తింటున్నాం. సరే, దాన్ని ఒకవేళ మనం ఎప్పుడు చెప్తాం అవుట్ సైడ్ ఫుడ్ వద్దనే చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఈ వలి అనే అతను నిజంగానే పురుగులున్నాయి అమ్మిండా, పాచిపోయిందా, మురిగిపోయిందా, అది వెనకేసుకు రావట్లేదు. వలి గనక నిజంగానే చిన్నపిల్లలకు అమ్మిన వాటల్లో ఇది ఉంటే మాత్రం క్షమించరాని నేరమే. కాకపోతే దీన్ని ఎక్కడెక్కడో తిప్పుతున్న వైనం ఈరోజు ఎన్ని అరికడతారు చెప్పండి. అంటే నాకేం సంబంధం, మీరు వండి మీ బాధ్యత అంటే ఈరోజు నువ్వు బాధ్యత అందరిది. అక్కడ నిజంగానే తను అమ్ముతున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు చెప్పొచ్చు, ఇతను చూడండి ఇంతమంది, బాధ్యత అది. నువ్వు ఆపగలిగినవా? ఆ ఒక్క రోజుకు 5 రోజులు అమ్మాడని చెప్తున్నారు కదా. అంత రచ్చ చేసి అతని చెమటలు వస్తుంటే మీకు ఎందుకు వచ్చినాయి మీరు దాని గురించి కూడా అవహేళన. ఇక్కడ అతనికి విగ్రహాలు కడతారా, అతని గుడి కడతారా, మీకు ఆయన ఒక్కడే కనిపించిండా, వాడొక్కడే కనిపించిండా అంటే నాకు విషయం వలి కాదు ఇక్కడ. కానీ ఇంత ఉంటే అసలుది పట్టుకోకుండా కొసరి దాని మీద ఏమైనా చర్చ చేస్తున్నామా అనేది ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు కోడిగుడ్డుకి ఈకలు బీకినట్టు అవుతుంది, బోడిగుండు కిన్ను బట్టతలకి ముడేసినట్టు ఉంది తప్పితే వేరే ఏమీ కాదు. ఫైనల్గా ఒకటండి, ఈ చిన్న అది కీమానా కోవానా? అది కోవా కూడా కాకపోతే రవ్వేసిరు, అతనే చెప్పిండు పాలు చక్కెర. ఏమండి, ఇంత కోవా 100 రూపాయలు అవుతుంది. అవును, అయినప్పుడు 10 రూపాయలకు బన్ ఎట్టిస్తారు. అందుకే కలాకాండ్ స్వీట్ కాస్ట్ కదా.
అది పాలన్నీ pure మరగబెట్టి 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 అసలు ఈ కోవా అది అక్కడ ఫేమస్ గోలగుట్ట అంటారు, అక్కడ ఇక్కడ కడపలో వాళ్ళే అంటారు. ఇప్పుడు ఒకప్పుడు చాలా ప్యూర్గా చేసేవాళ్ళట, ఇప్పుడు పాల రేటు పెరిగింది కదా, అక్కడ కూడా మర్చిపోతున్నాయి. ఇప్పుడు ఏతనైతే వెలుగోడు ఉంది కదా, ఆ వెలుగోడులో పాల కేంద్రం, పాలు మనకు పాల కేంద్రానికి వస్తే అక్కడ కూడా పాల కేంద్రంలో పాలు సేకరించే వ్యక్తి కూడా ముస్లిమే. వీళ్ళు 30 లీటర్లు ఎంతో కొంటారట, 20 సేల్ బట్టి. ఆ పాల కేంద్రంలో అతను వీళ్ళొక్కలే కాదు, ఊర్లో వాళ్ళందరూ కూడా పాలు కొనుక్కుంటారట. పోసే వాళ్ళు ఉంటారు, కొనుక్కునే వాళ్ళు ఉంటారు. నాకు ఓవరాల్గా నాకేంటంటే నిజంగా అతను ఇది చేసిండా లేదా అన్నది ఇక్కడ మ్యాటర్. ఇక్కడ పాయింట్ అది కాదండి, చేస్తే చేశాడేమో. పాయింట్ ఏంటి, పాయింట్ గీట్రా ఏంటి చెప్పండి. అతను చేశాడు, అతను ఊంచాడు, అతను విషం కలిపాడు అనటానికి ఒకటే ఏంటంటే, మీరు ఏ ల్యాబ్కి పంపించారు, నాకు కొన్ని వివరాలు తెలుసు నేను చెప్పను అంటున్నారు ఆవిడ. ఏదైనా తెలుసు నేను చెప్పను అంటే అది చాలా నేరం. ఏదైనా ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం డ్రగ్స్ గురించి కానీ అట్లాంటివి, నాకు తెలుసు నేను చెప్పను అంటే ఫస్ట్ మీరు నేరస్తులు అవుతారు అని మాట్లాడాము. సంజయ్ విషయంలో కూడా నాకు తెలుసు కానీ నేను చెప్పను అంటే అది నేరం అవుతుంది. నీకు ఏదన్నా అట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా సంబంధిత శాఖలకి నువ్వు సమాచారం ఇవ్వాలి, ఒకటి. రెండోది, ఇప్పుడు ఇది ఏదైనా టెస్ట్కి పంపించి రిపోర్ట్ పట్టుకుని మాట్లాడుతున్నారా, రిపోర్ట్ లేకపోకుండా బట్టగాల్చి మీదేసి మాట్లాడుతున్నారా అనేదే కావాలి. ఇంకా పోతే అండి, రోడ్ల పక్కన పువ్వులు అమ్ముకునేవాళ్ళు, కాయలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, అలాగే పూసలు అమ్ముకునేవాళ్ళు, గాజులు అమ్ముకునేవాళ్ళు, మట్టి పిడతలు అమ్ముకునేవాళ్ళు, రకరకాల వాళ్ళు, చిన్న అమ్మకందారులు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ వ్యాపారస్తులని కూడా అనకూడదు. ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అట్టడుగు స్థాయి వ్యక్తులు. వీళ్ళకి ఏమాత్రం డబ్బులున్నా వీళ్ళు షాపులు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కుండలు అమ్ముకునే అతనికి డబ్బులు వచ్చినాయి అంటే సిరామిక్ పాత్రలు అమ్మే షాప్ పెట్టుకుంటాడు. లేదు, ఈ కూరగాయలు రోడ్డు మీద అమ్ముకునే వాడికి డబ్బులు వస్తే ప్యూర్ అండ్ న్యాచురల్ షాప్ పెట్టుకుంటాడు. అట్లాంటి షాపులు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు వాళ్ళ స్థాయి పెరగక, వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు అక్కడనే పనిచేస్తున్నారు. వాళ్ళు మోసం చేసేది ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఈ దేశంలో నన్ను అడిగితే ఇట్లాంటి చిరు అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో అట్టడుగు స్థాయిలో వీళ్ళే ఈ దేశంలో నిజమైన దేశభక్తులు. వీళ్ళు ఎవరిని మోసం చేయట్లా, ఎవరిపైన కుట్రలు పన్నట్లా, పక్కోడు బిజినెస్ పోవటానికి కుట్రలు పన్నట్లే, దీంట్లో ఇంకో ట్యాక్స్లు ఎగ్గొట్టట్లే. వీళ్ళు ఒక లెక్కలేసిరు కదా, కర్నూలు వెలుగోడు నుంచి సమ్మక్క సారక్క జాతరకు రావడానికి ఒక 1000 కిలోమీటర్ల అప్ అండ్ డౌను, టోల్ గేట్స్, ఇవన్నీ లెక్కలేసి ఆయనకి ఇంట్లో మిగిలేదేముందని లెక్కేసిరు. ఆ విధమైన క్యాలిక్యులేషను వీళ్ళ విషయంలో పనికిరాదు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒకతను గాంధీ భవన్కి సంగారెడ్డి నుంచి వచ్చి పల్లీలు, బఠానీలు, పుట్నాలు ఇవి ఉంటాయి కదా, అదంతా కలిపితే ఆ బుట్ట కాస్ట్ 500. నాకు ఎట్లా తెలుసు 500 అంటే సమ్ టైమ్స్లో జగ్గారెడ్డి ఆ బుట్ట మొత్తం కొని అందరికి మా రిపోర్టర్లకు ఇచ్చేసేయి అనేవాడు. అయితే అతను సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి వస్తాడు, బస్సు ఎక్కుతాడు. బస్సు ఉంటే బస్సు, లారీ ఉంటే లారీనో ఎక్కేసి వస్తాడు. వచ్చేసి చెప్పులు కూడా ఉండవు, ఈడ అమ్ముకుంటాడు. ఇక్కడ నుంచి ఒక సమ్ టైమ్స్ ఏమైందంటే పొలిటికల్ సమావేశాలప్పుడు ఇక్కడ నుంచి బస్సు పెడతారు. బస్సు పెడితే అడిగి నేను ఆ బస్సులో దొరికితే సీట్ ఉంటే కూర్చుంటాడు, లేకపోతే ఆ మెట్టు మీద కూర్చుంటాడు. సంగారెడ్డి టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఆదిలాబాద్ల సభ అయితే పోతాడు, నిర్మల సభ అయితే పోతాడు, కోస్గల సభ అయితే పోతాడు, ములుగుల సభ అయితే పోతాడు. ఎంత అయిన బుట్ట కాస్ట్ 500 రూపీస్. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ వేసి గీన ఏం లేకపోతే గంత దూరం కొత్త తెలవనోడికి అవును 500 రూపాయల కోసమే వచ్చిండా. వీడి పల్లీలు వీడు దేంట్లో వేసిండు, ఇంట్లో మురిగిపోయినాయన్ని, పాసిపోయినాయన్ని వీడు నోట్లో ఊసిండా, దాంట్లో ఊసిండా. అన్నేళ్ళలో మేము చూసినాం ఆయన క్యాస్ట్ ఏందో తెలియదు. ఇప్పుడు సేమ్ బండ్లు కూడా వాళ్ళు ట్రక్కులు కట్టుకొని వచ్చిర్రు. ఏం బెనిఫిట్ ఉందంటే వాళ్ళు 5 కలిసి బిజినెస్లు చేసిర్రు కాబట్టి ఏదన్నా మాట్లాడుకొని డిస్పాచ్ అయి ఉండొచ్చు. లేదు, అతను చిన్న వస్తాయి కదా మేడం, DCM వెహికల్స్ వస్తాయి, మాట్లాడుకొని అందులో ఎక్కి రావచ్చు సపరేట్గా వెహికల్ అంతా కూడా. ఎందుకంటే ఇది నాన్ సెన్స్ థింగ్ అనిపించలే మీకు? మీరు ఒకసారి చెప్పండి, అతను ట్రావెలింగ్, టోల్ గేట్స్, వాళ్ళ క్యాలిక్యులేషన్ మీకు ఏమనిపించింది చెప్పండి. అసలు ఎన్ని కాదండి, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ బన్ను 2:30కి కొని కోవా పెట్టి ఆ కోవా అంతా పెట్టేసరికి 7:30 అవుతుంది, 10 రూపాయలకు అమ్ముకుంటాడు, అతనికి మిగిలేదు 2:30 అని వాళ్ళ తాలూకు మనుషులు చెప్పారు ఈ సంగతి. ఇప్పుడు ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర బండి ఉన్న అతను
అతను కర్నూలు అవతలని చెప్పాను కదా, అతను ఏం చెప్పాడంటే మహబూబ్ నగర్లో ఈ బన్నుల ఫ్యాక్టరీ ఉంది, అక్కడ మేమేమి ఇంట్లో కోవా తయారు చేసుకొని అక్కడికి వచ్చి అక్కడ బన్నులు తీసుకొని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మేము సెక్రటేరియట్ దగ్గర పెట్టి అమ్ముతాము. ఈ సెక్రటేరియట్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముతున్నాడంట. సరే, ఆ ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చే వ్యక్తులు మరి నిజంగా అందులో ఏదైనా ప్రాబ్లం అయితే అడగకుండా ఉంటారా? ఇన్ని రోజులు అతను చూస్తానే ఉన్నారు కదా. నిజంగా అతను ఏదైనా మోసం వ్యాపారం చేసేవాడైతే రోజు అక్కడే ఎందుకుంటాడు, ఇంకో చోటకి తిరుగుతాడు కదా, అక్కడే ఎందుకుంటున్నాడు? అందుకని ఇప్పుడు మీరు మీకోసం ఒక సమస్యని సృష్టించి ఆ సమస్య గురించి వివరించి ఆ సమస్యని 10 మందికి చుట్టి మీరేదో లబ్ధి పొందుదాము, ఈ తాటాకు మంటల్లో నేను చలిగాసుకుందాము అనుకుంటే మటుకు చాలా చాలా తప్పు. పైగా అతనికి నిషేధిత సంస్థ తాలూకు అతని దగ్గర నుంచి అతను మద్దతు తీసుకున్నాడు అనే దాన్ని పెద్దగా చేసి 70 mm చూపించడం. అదే గనక ఉండుంటే ఈరోజు ఎమ్మెల్సీ నాగబాబు కావచ్చు, లేదంటే అక్కడ మంత్రి లోకేష్ కావచ్చు, వాళ్ళు మద్దతు పలకరు. వాళ్ళు ఎందుకు మద్దతు పలుకుతారు అంటే వాళ్ళకి ఏం తెలీదా? అంటే వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రాజకీయంలో ఆరితేరిన వాళ్ళకు నిజంగా అతనికి నిషేధ సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఫుడ్ జిహాదీనా కాదని తెలుసుకోకుండా మద్దతు పలుకుతారా? సరే, సామాన్యులైతే ఇదే కదా నవ్వు వస్తుంది. మరి దాన్ని వీడు వాడు అని మాట్లాడినారు కదా, ఇప్పుడు ఆ లెక్కలోకి మరి వీళ్ళు కూడా ఇప్పుడు నాగబాబు లోకేష్ బాబు కూడా వాడు వీడు దీన్ని దాన్ని అని మాట్లాడతారా? నాకు ఎవడైతేంది, నేను ఎవరినైనా ఇట్లనే మాట్లాడతా మద్దతు పలికిన వాళ్ళని అంటే మరి ఇప్పుడు ఏమనాలి? ఏ చెప్పు తీసుకొని కొట్టాలా? అవును, ఏం మాట్లాడతారు, ఏం సమాధానం చెప్తారు? ఇది అయిపోయిందా? ఇప్పుడు ఆ నిషేధిత సంస్థ అతను వచ్చాడు, అతనికి మద్దతు పలికాడు. ఇప్పుడు ఇతనికి ఏ సంబంధం లేకపోతే అతనితో ఎందుకు మద్దతు పలికించుకున్నాడు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అతి తెలివితోటి. ఒకటండి, సముద్రంలో పడిపోతాం, మనం నదిలో పడిపోతాం, మనం దేనికోసం చూస్తాం? అప్పుడు ఒక ఆసరా కోసం చూస్తామా? ఆ ఆసరాకు చూసేటప్పుడు ఒక కర్ర మనకు కనిపించింది, ఆ కర్ర పట్టుకుంటాం. ఆ కర్ర పట్టుకునే టైంలో ఆ కర్రకు మేకులు ఉన్నాయా? ఆలోచించాం, ఏం దొరుకుతుందా అని చూస్తారు. ఏం దొరుకుతుందా అని చూస్తారు. తను కూడా అడగలేదు కదా మద్దతు ఏమని ఇవ్వమని అడిగాడు. అతను ఎవరో వచ్చాడు, మద్దతు పలికాడు, పలికితే కూర్చున్నాడు. సరే, దీంట్లో కూడా ఒక లాజిక్ ఆలోచిద్దాం. ఓకే, అతను నిషేధిత సంస్థకు సంబంధించిన వ్యక్తి, అతను మద్దతు పలికిన అంటున్నారు కదా. మద్దతు పలికినప్పటి నుంచి కూడా తలుచుకుంటే ఎన్ఐఏ అన్ని అబ్జర్వ్ చేస్తుంది కదా. ఒక నిషేధిత సంస్థ వ్యక్తి ఈ వలి అనే వ్యక్తికి మద్దతు పలికిండు, ఆల్రెడీ ఇంత కాంట్రవర్సీ నడుస్తుంది కదా అనేసి ఈలోగా ఆ నిషేధిత సంస్థ వ్యక్తిని ఈలోగా ఈ వలిని తీసుకెళ్ళి ఎన్ఐఏ ఎందుకు విచారించలేదు, దాంట్లో ఏమైనా ఉంటే? ఇది పాయింటా కాదా? ఇది 100% వ్యాలిడ్ పాయింట్. ఇది ఒకటి జరగాలి, నిజంగా అట్లాంటిది జరగాలి కదా అంటున్నాను. నిజంగా అట్లాంటిది ఏదన్నా ఉండి ఇతను పెద్ద ఉగ్రవాది అయ్యుంటే కూడా, ఎవరు వలి కూడా ఉగ్రవాది అయ్యుంటే ఇప్పుడు అతను ఉగ్రవాది అనే సంగతి తెలిసిన తరువాత ఒకవేళ అప్పుడు కూడా మనం మద్దతు పలికితే మనం నేరస్తులం అవుతాం. ఎగ్జాక్ట్లీ. లేకపోతే మనం నేరస్తులం ఎట్లా అవుతాము? ఎట్లా మనల్ని ఎన్ఐఏ వాళ్ళు పట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎన్ఐఏ వాళ్ళు పట్టుకోవాల్సింది ఎవరిని? సరే, ఓకే, మనం తప్పుగా మాట్లాడి మనం తప్పుగా ఇది చేసి మనము కాని వ్యక్తులకు మద్దతు, ఇక్కడ మద్దతు కాదు పలకడము, సబ్జెక్ట్ గురించి చర్చ పెడుతున్నాం. సమస్యకి అసలు మనకు ఆ వెలుగోడు ఒకటి ఉందనే విషయం తెలియదు, అంటే అక్కడ ఉందట, కోవాలు చేస్తారట. ఈ చర్చ మీద నిజంగా ఏందనేది చేస్తున్నాం మనము. నిజంగా అదే గనక జరిగి ఉంటే ఈరోజు బాధ్యత వాళ్ళు కూడా స్పందించారు కదా. ఇప్పుడు స్పందన అతనికి పెరుగుతుంది, మద్దతు పెరుగుతుంది. ఇప్పుడు ఇదే నాగబాబు ఆ మద్దతు పెంచుకొని అరే నేను శ్రీశైలంలో అమ్ముకోవాల్సిన వాడు బిజినెస్ దెబ్బతిందని బాధపడితే ఆయన స్పందించి ఒక 25,000 రూపాయల సహాయం అందించిండు, ఒక ఫోటో దిగినాడు అతనితో, అది బయటికి వచ్చింది. సరే, ఇటు మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేసిండు. అంటే వీళ్ళకు ఈ వలి అనే అతని వ్యక్తి ఏంటి, నిజంగా ఇతనికి ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నాయా, వీళ్ళు నిజంగానే ఆ ఫుడ్లో ఇలాంటివి కల్ప్రిట్ చేస్తున్నారా అనే విషయం తెలియదా అనే ఒక డౌట్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా సదర్ వ్యక్తులు. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే వీడియోలు చేశారో వాళ్ళను కూడా ఎన్ఐఏకి పట్టిస్తాను అన్నప్పుడు లోకేష్ పట్టించాలి, నాగబాబును పట్టించాలి. సోషల్ మీడియాలో ఎవరైతే ఇప్పుడు సెలబ్రిటీస్ అనుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, లేకపోతే రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరైతే తన గురించి మాట్లాడుతున్నారో అందరినీ పట్టియండి, అందరినీ పట్టించాలి.
ఇప్పుడు ఒక్క వ్యక్తి చెప్తే ఎన్ఐఏ వింటది అని అంటే అందులో నిజం లేకుండా వింటది అని అంటే దేంతో నవ్వాలనో మరి అర్థం కాని సమస్య. కానీ అండి చెడులో మంచి చూసే తత్వం ఉంది నాకు. ఈ మొత్తంలో నాకు ఎంతో కొంత మనసుకు తృప్తినిచ్చింది ఏంటో చెప్పమంటారా? అతను తాత్కాలికంగా బాధపడి ఉండొచ్చు వలి, కానీ సమాజం మట్టుకు తెలుగు ప్రజలు మత సామరస్యంతో ఉన్నారు. అది నాకు చాలా నచ్చింది. అందరూ కూడా అసలు చాలా మనస్ఫూర్తిగా ఆ వ్యక్తులకి సంఘీభావాన్ని తెలిపారు. ఇవాళ ఒక కోట్లు పెట్టినా దొరకని సంఘీభావాన్ని, అతన్ని మద్దతుని అతను సంపాదించుకున్నాడు వలి. ఆ క్షణం అతని చూపులు, అతని మొహము, అతని చెమటలు చూస్తే మనసున్న వాళ్ళు బాధపడకుండా ఉండరు. అలాంటిది అంత క్షోభ అతను పడినప్పటికీ కూడా, అతనంత కష్టపడినప్పటికీ మీరు కూడా, క్షోభ ఎందుకు అనుకుంటున్నారు? అతను ఏదో తప్పు చేశాడు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి రాని చెమటలు అతనికే ఎందుకు వచ్చినాయి, ఎవరికి రాని ఒక భయం ఆయన ముఖంలో ఎందుకు ఉండింది? మీరు అట్లెట్లా మాట్లాడతారు? ఏమండి ఆస్కార్ లెవెల్ సినిమాలు తీయాలనుకుంటే నాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అవన్నీ కాదండి. ఇక్కడ కావాల్సింది ఒకటే, ఇక్కడ ఈ ఏమీ లేని దానికి రాద్ధాంతం చేసినందుకు గాను అతను ఏమో తేలాలి మేడం, ఏమీ లేదు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఐఏ టేకప్ చేసిందా లేదా, ఇంతకి ఎన్ఐఏ ఫోన్ చేసిందా ఇంతకి వలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిందా, లేకపోతే మిగతా ఇంకొక 5 మంది కలిపి ఆయన చెప్పిండను కదా, ఇంకొక 5 మంది ఉన్నారు కదా, ఈ 5 మందిలో ఒక్కరన్నా ఇప్పుడు ఎన్ఐఏ ఆధ్వర్యంలో ఉన్నారా? ఇవన్నీ బేతాళ ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ఎన్ఐఏ నోరిప్పాలి. ఎన్ఐఏ నోరిప్పాలి. కానీ ఒకటండి, నాకు సోషల్ మీడియాలో మతంతో సంబంధం లేకోకుండా మద్దతు పలికారు చూడండి. అలాగే మతాల మధ్యలో గొడవ పెట్టాలి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళ పప్పులు ఉడకలేదు అన్నదానికి ఇక్కడ మత ఘర్షణలకి తావులేదు అనేది ఒకటి క్లారిటీ ఇచ్చేశారు ఈ ప్రజలు. ఇది మట్టుకు చాలా సంతోషకరమైన విషయం. అంటే ఏమనిపించింది మీకు ఓవరాల్గా? మోటివేషన్ ఏంది చెప్పండి. ఏమీ లేదండి మోటివేషను. మన దగ్గర మనకు ఒక ఛానల్ ఉంది, మనకు మైకులు ఉన్నాయి. ఏదో ఒకటి సెన్సేషన్ చెయ్యాలి, చేద్దాం అనుకున్నారు. ఆ పప్పులు ఉడకలేదు. ఈ ప్రాసెస్ చేసేదేదో చాలా కాలం నుంచి ఫుడ్ జిహాదీల విషయంలో పనిచేస్తున్నారు అన్నారు కదా. ఏమో ఇంతవరకు ఒక్క కేసు విషయంలో పలానా అతను ఫుడ్ జిహాద్ చేశాడు, పలానా అతను ఈ మోసానికి పాల్పడ్డాడు, ఇతనిని మేము చట్టానికి, ఇప్పుడు మీడియా రోల్ ఏంటండి ఇదే కదా. రవిగాంచని చోట కవిగాంచును అన్నట్లు రవిగాంచని చోట కూడా జర్నలిస్ట్ కాంచాలి. అదే జర్నలిజం అంటే, అదే మీడియా అంటే. మరి మీరు కాంచి ఏం చూశారు, ఏం పట్టుకున్నారు, ఈ ఫుడ్ జిహాద్ చేసినట్లుగా ఎక్కడ మీకు ఆధారం లభించింది? ఆ ఆధారాన్ని తీసుకెళ్ళి ఎన్ఐఏ దాకా వద్దు, లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారా ఇప్పటి వరకు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేస్తే మా నోట్లో పచ్చి వెలక్కాయ పడుతుంది. మీరు ఇంకా దయచేసి మమ్మల్ని వదిలేయండి అన్నట్లుంది. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా. మళ్ళీ అగైన్ అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను ఈ ఫుడ్ జిహాదీ మీద పనిచేస్తున్నప్పుడు ఈ చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఈ ఫుడ్ జిహాదీ నడుస్తుంటే ఇవాళ ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఉన్నాయా? పోలీస్ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉందా? ఎన్ఐఏ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉందా అనేది కూడా కొంచెం చర్చనే కదా. ఎన్ఐఏ అనేది చాలా చివరి అంకం అండి. దేశ భద్రతకి సంబంధించిన వ్యవహారం వస్తే ఇప్పుడు ఈ చర్చ ఇది ఫుడ్ టు దేశ భద్రత అంటే లేదు అంత. నేను అందుకే అన్న పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయొద్దు అనేది. పిచ్చుక ఒలి వ్యవహారం, ఒలి మీద బ్రహ్మాస్త్రాలు వేయక్కర్లా. ఒలి ఒకవేళ నిజంగా ఫుడ్లో ఏదైనా కలపకూడని పదార్థాలు ఏమైనా కలిపితే ఒలిని ఎక్కడి వరకు మనం తీసుకెళ్ళొచ్చు అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడిద చేయాలి. ప్రతి ఒక్కరికి పరిధులు పరిమితులు ఉంటాయి. మీకు నాకు అందరికీ పరిమితి ఉంటుంది. మన పరిధిలోనే మనం ఆడాలి. ఆ పరిధి దాటి ఆడితే అది కరెక్ట్ కాదు, అబాస్ పాలవుతాం. ఎందుకంటే ఒలి విషయం ఏదున్నా సరే, ఒలి అనే కాదు, ఎవరైనా ఫుడ్లో కంటామినేటెడ్ ఫుడ్ పెట్టారు అంటే వాళ్ళ మీద మనం ఫుడ్ సేఫ్టీ అధికారులకి మనం కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇస్తే వాళ్ళు చూసుకుంటారు.
ఇప్పుడు మీరు నేను వెళ్ళి పలానా వాళ్ళ హోటల్లో ఫుడ్ దొరికింది ఇది చెక్ చేయండి అంటే చెక్ చేయరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇస్తేనే చెక్ చేస్తారు. ఇప్పుడు ఇంకొకటి చివరిగా ఈ ఉమ్మేసి ఇచ్చారు అనేసి అని అంటే ఏంది ఇది? అక్కడ అతను ఉమ్మేసి అమ్మాడా? ఏమండి అక్కడ కళ్ళు లేని వాళ్ళు ఎవరు లేరు. మరి ఉమ్మేసి అని తను ఒక దాంట్లో కూర్చొని కూడా ఉమ్మేసి ఇచ్చి మీరు తింటారా అనేసి అన్నారు. అంటే మనం ఉమ్మేసిందే తింటున్నాము అందరం అంటే అసలు నాకు ఇది నాదొక్కదాని డౌట్ కాదు ఇక్కడ. ఇది నేను కూడా ఒక కామన్ ఉమెన్గా కూర్చొనే మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా మనం పోయిన సపోజ్ ముస్లిమ్స్ హోటల్స్ నడుపుతున్నారు. ఇప్పుడు ఫుడ్ జిహాదీ అన్నప్పుడు ఇంట్లో ఇంకా మంచి ముస్లిమ్స్ చెడ్డ ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారు? ఇంకా అందరినీ డౌట్ పడాలి కదా. ఇప్పుడు రంజాన్ పండుగ వస్తుంది, అవును, హలీం అమ్ముతారు. ఆ హలీంలో కూడా హలాల్ చేస్తారా? హలాల్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అది నాన్ వెజిటేరియన్ అయితే గొర్రెదో మేకదో కోడిదో అయితే వాటికి చేసి వేస్తారు. అంతేగాని చేసిన పదార్థంలో ఉమ్మేస్తారు అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ లెక్కన కరాచీ బేకరీ వాళ్ళు ఏమైపోవాలి, యూనివర్సల్ బేకరీ వాళ్ళు ఏమైపోవాలి, షాగోస్ హోటల్ వాళ్ళు ఏమైపోవాలి, హైదరాబాద్ మొత్తంలో తీస్తే సగానికి వాళ్ళవే కదా. సగానికి ఏంది, వీళ్ళవేంది, ప్యారడైజ్ ఏంది, ఇవన్నీ వాళ్ళవే కదా. ఈ ఉమ్మేసుడు అనేది కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. నేను మీకు ఫస్టే చెప్పాను, మీరు ఆ పాయింట్ నాకు క్యాచ్ చేయట్లా. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలనే ప్రాసెస్ లో అబద్ధాలు ఇదంతా అబద్ధాల పేకమేడ. మీరు ఎంత పేకమేడ కట్టినా కూడా ఈ ఉమ్మేసే ఏంటి అసలు? నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. ఇప్పుడు అతను ప్రాక్టికల్గా ఒకటి తెచ్చి టూ అని వేసి మరి తినండి అని అన్నారంటే ఇప్పుడు వీళ్ళు అమ్మే ఎవరు ఇంట్లో మంచి ఎవరు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంది? హిందూ ధర్మాన్ని హిందూ దేశాన్ని నాశనం చేయడానికి జరుగుతున్న ప్రక్రియ అనేది కొంతమంది వాదిస్తున్నారు కదా. దాంట్లో భాగంగా మట్టు పెట్టడానికి జరుగుతున్న ప్రక్రియ. ఓకే, ఇదొకటి సరే. ఆ ఫుడ్లో ఏదో పెడుతున్నాను, కానీ ఈ ఉమ్మేసి ఇస్తున్నారంటే ఏంటి? ఇప్పుడు బిర్యానీ, ఇప్పుడు సపోజ్ ప్యారడైజ్, సర్వీ, మీరు చెప్తున్నట్టుగా షాక్ హౌస్ చాలా ఉన్నాయి ఫేమస్. ఇవన్నీ ఇప్పుడు మనం తెప్పించుకునే బిర్యానీ వాళ్ళు ఉమ్మేస్తే మనం తింటున్నామా అనే డౌట్లు ఏంటి? ఉమ్మేసే కాన్సెప్ట్ ఏంది? అసలు లేదండి, అసలు ఉమ్మేయడం అనేది ఉండదండి. మరి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి ఎర్రాపిచ్చా మెంటలా? అదే కదా అనుకోవాలి. ఆన్సర్ కావాలి, నాకు ఆన్సర్ దొరకట్లేదు. వాళ్ళు గనక వలి ఇలా చేశాడు అని అన్నారు కాబట్టి సరిపోయింది. ఈ పెద్ద హోటల్స్ మీద గనక వాళ్ళు ఉమ్మేసి అమ్ముతారు అంటే గనక ఏం జరుగుతుందో చూడండి. అనేటప్పుడు ఇప్పుడు మనకి తరతమ భేదాలు ఉండకూడదు కదా. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి కదా. మరి అలాంటప్పుడు వలీకి ఒక న్యాయం అన్ను, షాగోస్ హోటల్ వాడికి ఇంకొక న్యాయం ఉండదు కదా. మరి షాగోస్ హోటల్ వాడు కూడా ఉమ్మేస్తున్నాడేమో ఎవరికి తెలుసు? ఇప్పుడు అతను ఉమ్మేయిగా ఎవరు చూడలా, వలి ఉమ్మేసి ఇవ్వగా ఇస్తే ఎవరు తీసుకుంటారండి? గిరిజన జాతర అయినప్పటికీ కూడా 1.5 కోటి మంది ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న, తెలంగాణే కాదు పక్క రాష్ట్రాలతో కలిపితే మన రాష్ట్రంలోనే 40% ఆ జాతరకు పోతారు. 3 కోట్ల చిల్లర మన తెలంగాణ ప్రజలు ఉంటే భక్తికో వాళ్ళ ఇష్టమో చూడ్డానికో నమ్మకమో ఆ వనదేవతలని చెప్పుకుంటారు, పోతారు. అందులో వాళ్ళు ఒక గిరిజనులే లేరు కదా. అసలు ఆ గిరిజన జాతర అనడం కూడా తప్పే, నేనైతే యాక్సెప్ట్ చేయను. సరే, ఒక జాతర వన జాతర ఓకే, దానికి అందులో మళ్ళీ గిరిజనులని అడ్డుపెట్టుకుని గిరిజన బిడ్డలే ఎందుకు తింటారు? నేను పోయి ఉంటే నాకు నచ్చుంటే నేను కూడా తినేదాన్ని కదా, తినేవాళ్ళం. అసలు ఎలా ఉంటుందో చూద్దాం. మీకు విషయం తెలుసా, మేము ఇప్పుడు ఈ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ పోతాం కదా, ఈ డబ్బాలలో ఐస్ క్రీమ్ అమ్ముతారు కదా, అది చెప్తారు వాటిలో అవి కలుపుతారు. కానీ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చి మేము ఆ డబ్బాలు ఐస్ తింటాం, పుల్ ఐసులు. నేను ఒకటికి 2 కొనుక్కుని 2 ఒకటేసారి తింటాను. తెలిసి కూడా అది ఒక చిన్న సరదా. వాళ్ళే తినాలని రూల్ ఏం లేదు, ఆ ఊర్లో పిల్లలే కాదు. ఈ నుంచి మేము హైదరాబాద్ నుంచి పోయి 400 కిలోమీటర్లు పోయి కూడా పుల్ ఐసులు తింటాం, మేము పీచు మిఠాయిలు తింటాము. అంటే ఇక్కడ ఒక తల తోక లేనిదాగా కలిపిండ్రా, నిజంగా వాస్తవం ఉందా అనేది అంటే ప్రజల్ని ఒక డిఫెన్స్లోకి నెడుతున్నారు. ఇదంటే కొట్టిపారేస్తున్నారు. రేపు ఇలాంటివే మొదలైనవి అనుకోండి, ఏం తినాలి, ఏం తాగాలా? అవును, ఇది మొదట్లోనే దీన్ని ఆపాలి. సరే, మీరొక సబ్జెక్టును తెచ్చి పెట్టిరు, ఓకే, మీరు పెట్టిన సబ్జెక్టు ఎదుటో దాన్ని క్రిటిసైజ్ చేస్తాడు, దాన్ని విశ్లేషణ చేసినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి మళ్ళీ. కానీ వాడు వీడు అది తీసుకుపోయి ఎన్ఐఏలో పెడతా అంటే పెట్టండి,
ఎన్ఐఏలో పెడతామంటే ఏమని బెదిరిస్తున్నారా? ఇవాళ నాకు ఇంకొక చిరాకు ఏంటంటే కానీ దీంట్లో జర్నలిజం అనే సబ్జెక్టును లాగినందుకు నాకు నచ్చలే. ఏం జర్నలిజము, ఎవరు జర్నలిస్టులు, ఎక్కడి మీడియా? గౌరవం పోగొట్టుకుంటున్నారు. ఇవాళ సోషల్ మీడియా అంటే అరే ఈ నిమిషంలో ఏం జరిగినా కూడా చూపిస్తున్నారు అనేది కొంచెం రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అమ్ముడు పోయినా కూడా సోషల్ మీడియాలో చిన్న ఇప్పుడు సంబంధం లేదు, ఒక ఇష్యూ జరుగుతుంటే కొంత వీడియో తీసి పెడుతున్నారు. ఇవాళ ఏమైందనంటే వాళ్ళకి విలువ లేకుండా చేస్తున్నారు. నా బాధ అది కూడా ఫస్ట్ థింగ్. ఏం జర్నలిజం అంటారు దీన్ని? అందరు కూడా సోషల్ జర్నలిస్టే ఇవాళ రేపు. కానీ మాకే బాధ్యత ఉంది, మిగతా ఎవరికి లేదనంటే మరి మిగతా బాధ్యత ఉంటే రోజు నువ్వు పెట్టాలి. మాకే సంబంధం, ఎవడు మాట్లాడుతుండో వాడే పొండి అనంటే ఎక్కడికి మరి ఇది ఎక్కడికి చేరుతుందో తెలియదు. కానీ నిజమే, నేనైతే ఇక్కడతోటి ఇది ఆగిపోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎన్నేళ్ళు పెడతారంట, మిమ్మల్ని పోలీసులో కొట్టిస్తారంట, మిమ్మల్ని జైల్లో పెడతారంట. ఏమండి, ఆ మాత్రానికి సిద్ధపడకపోతే ఇంత మాట్లాడమండి. ఎప్పుడు మాట్లాడినా నేను యాంటీ గవర్నమెంటే, మీకు నా సంగతి తెలుసు కదా. అవును, నేను అదే ఇది ఇంకా పెరిగితే మనం కూడా పోదాం పండి. వెలుగొడికి పోయేసి కట్టె అసలు ఎట్లా తయారు చేస్తారో చూసి కట్టెల పొయ్యి మీద మనమే చేయించుకొని తిని బండ్లో పెట్టుకొని తినేసి అన్న వద్దాం. కానీ సరే ఇంతమంది చెప్తుంటే నాకు అది తినాలన్న ఆసక్తి పడుతుంది. అంటుండొచ్చు ఊసింది తింటారా అని ఉండొచ్చు. కానీ అక్కర్లా, మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లా, సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తే అంటే ఆడ వలిదే తినొద్దాం అనేసి అంటే వాడిని చేపించుకొని వాళ్ళు కట్టెల పొయ్యి మీదనే చేస్తారండి. అవును, చూపించారు, అన్ని చూపించారు. ఆ ఊర్లో వాళ్ళు కూడా చూపించారు. ఆ ఊర్లో వాళ్ళు చాలా ఇప్పుడు వీళ్ళు ముద్రేసింది ఏంటంటే చాలా మంది చదువుకున్న వాళ్ళకన్నా వాళ్ళు చదువు లేని వాళ్ళే. కానీ చివరిగా ముద్రేసింది ఏంటంటే ఈ కోవా బన్ వ్యాపారంలో ఫుడ్ జిహాద్ జరుగుతుంది. అది చెప్పింది ఫైనల్గా. ఇది కథ కంచిక లేకపోతే దీనివల్ల ఏమన్నా ఏమీ లేదని తేలిందండి. అంతమంది ప్రజల మద్దతు అయితే ఉండదండి. అంతమంది ప్రజలు అబద్ధాన్ని క్రియేట్ చేసిన, ఒకవేళ నిజం ఉంటే నిజము తేలాలి, అబద్ధం ఉంటే మరి అబద్ధాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఏడుండాలి. ఎన్ఐఏ అంత పెద్ద వ్యవస్థలు ఎందుకులే కానీ వద్దులే దాన్ని. మరి ప్రతిదానికి ఇప్పటికే చాలా ఎక్కువ సార్లు వాడిన ఆ పదాన్ని. వాళ్ళకుండే పనులకు చాలా ఉండుంటాయి. కానీ ఎన్ఐఏ అనేది చాలా లాస్ట్ ప్రొసీజర్. దేశ భద్రత కోసము పనికొచ్చే ఎన్ఐఏని ఈరోజు మొత్తానికి కోవా బండ్ల వ్యవహారం మరి వాళ్ళు ఇవి చూసి ఏం నవ్వుకున్నారో తెలియదు. కానీ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం ఏమి రాని ఆయన ఆఖరికి సోషల్ మీడియా మమ్మల్ని కూడా ఎన్నో ఉన్న మమ్మల్ని కూడా ఇచ్చేసింది. నేను అక్కడి నుంచి ఎన్ఐఏ కాడి నుంచి వస్తుంటే ఒక విధంగా తీసి ఆఖరి వీళ్ళని కూడా లోకల్ పోలీసులను చేసినట్టు, గల్లీ పోలీసులు అంటాం చూసినావా, అట్లా చేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్ మేడం క్లారిటీ ఇచ్చినందుకు. ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము దాదాపుగా ఆల్మోస్ట్ ఇంతసేపు డిస్కస్ చేసినాం కదా, చాలా నార్మల్ డిస్కస్ చేసినాం. నిజంగా ఇందులో ఏమన్నా ఉందని మీరు నమ్ముతున్నారా? నిజంగా ఫుడ్ మాత్రము కల్తీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పని కట్టుకొని ఏమన్నా చేస్తే ఎవరు కూడా దానికి శిక్షార్హులు కాదు. శిక్షార్హులే ఎవరైనా శిక్షార్హులు, కానీ ఏమీ లేకుంటే మాత్రం శిక్షార్హులు కారు కదా. సో అది మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. సో కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తానికి ఇందులో మరి లోకేష్ అండ్ నాగబాబు బుక్ అవుతారా, మరి ఎన్ఐఏకి పోతారో చూడాలైతే.